హలో ఫ్రెండ్స్, గూగుల్లో, క్రోమ్లో మనం చూసే వెబ్సైట్స్ ఎక్కడుంటాయి, మన సీక్రెట్స్ కానీ పర్సనల్స్ కానీ అవి ఎక్కడుంటాయి, అవి ఎలా డిలీట్ చేయాలి అనేది కొంతమందికి తెలియదు, కొంతమందికి తెలుసుంటుంది. ఇప్పుడు తెలియని వాళ్ళకి ఎక్కడుంటాయి ఏంటి అనేది నేను చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, గూగుల్లో కానీ క్రోమ్లో కానీ మనం ఏవైనా పర్సనల్గా చూసేవి అవి ఎక్కడ ఉంటాయి చూద్దాం ఫ్రెండ్స్. గూగుల్లో అయితే మనకు దొరకవు. మనం గూగుల్లో సెర్చ్ చేసినవి క్రోమ్లో ఉంటాయి ఫ్రెండ్స్. అవి ఎక్కడికి వెళ్ళి డిలీట్ చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇవి మనం ఏ వెబ్సైట్లో గూగుల్లోనైతే మనము పర్సనల్గా సీక్రెట్స్గా ఏమైనా చూసేవి మాత్రం గూగుల్లో సేవ్ అవ్వవు. ముందుగానైతే మనం క్రోమ్లోకి వెళ్ళాలి. క్రోమ్ ఓపెన్ చేయండి. తర్వాత 3 డాట్స్ ఉన్నాయి కదా పైన రైట్ సైడ్, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసినాక హిస్టరీ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఆ హిస్టరీని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనం చూసే వెబ్సైట్స్ ఇవే ఫ్రెండ్స్. ఒక్కొక్కటి మనము డిలీట్ చేస్తే కొన్ని ఎక్కువ మనం చూసుంటాం. అవన్నీ డిలీట్ చేయాలంటే చిరాకుగా ఉంటుంది. మనకి అర్జెంటుగా ఇమీడియట్లీగా మొత్తం డిలీట్ అవ్వాలంటే చూపిస్తాను ఫ్రెండ్స్. కొంతమందికి ఇవి గూగుల్లో చూసేవి కూడా క్రోమ్లో ఉంటాయని తెలియదు. ఇవి క్రోమ్లో చూసే వరకు కూడా కొంతమందికి తెలియదు. ముందుగానైతే మనం క్లియర్ బ్రౌజరింగ్ డేటా అని ఉంది కదా, అది ఓకే చేయండి ఫ్రెండ్స్. అది చేసిన తర్వాత మనకి రైట్ సైడ్ అయితే రైట్ సైడ్ అడ్వాన్స్డ్ అని ఉంది కదా, దాని కింద మనకి ఈ యారో మార్క్ చూపిస్తుంది ఆల్ టైమ్ అని. నేనైతే అది క్లియర్ చేశాను. ఇక్కడ మనకి చూపిస్తాడు లాస్ట్ అవర్స్ కానీ, లాస్ట్ 24 అవర్స్, లాస్ట్ 7 డేస్, లాస్ట్ 4 వీక్స్, ఆల్ టైమ్ అని చూపిస్తాడు. మనకి ఎన్ని రోజులది మొత్తం సేవ్ అయి ఉంటాయి. ఇక్కడ మనం రోజును బట్టించి మనం డిలీట్ చేసుకోవచ్చు. నేనైతే ఆల్ టైమ్ అని పెట్టుకున్నాను. ఆల్ టైమ్ మీద క్లిక్ చేసి లాస్ట్లో మనకి రైట్ సైడ్ అయితే క్లియర్ డేటా అని చూపిస్తుంది కదా, దీన్ని ఓకే చేసి మనకి చూపిస్తుంది. క్లియర్ చేసుకుంటే మనం మొత్తం ఎరేజ్ అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, ఒకటి కూడా ఉండదు. ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. కొంతమందికి తెలియని వాళ్ళకి చెప్తున్నాను ఫ్రెండ్స్. మేబీ అందరికీ తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియని వాళ్ళకు ఉంటుంది కదా, దానికోసం చేశాను ఫ్రెండ్స్. ఈ వీడియో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.